ఇవన్నిటికీ పరిణామాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, అసలు లోపల ఏముంది, బయటికి వచ్చింది ఏంటి? మన శాస్త్రం ఉంది. చిన్నప్పుడు సార్ నేను పాము చూశాను ఒక ఆయన అంటాడు, పక్క ఆయన వెళ్ళి అరే ఆడికి పాము కాదు పడిగిప్పిందట అంటాడు. ఇంకొక ఆయన మూడో మనిషి దగ్గరికి వెళ్ళి పడిగిప్పడం మీద బాబు కాటేయడానికి కూడా వచ్చిందట అంటాడు. యాక్చువల్ మొదట ఆయన చూసింది పామునే, పడగైంది, పడగకెళ్ళి కాటు. అంటే ముగ్గురు మనుషుల్లో ఎంత కమ్యూనికేషన్లో వెళ్తుంది. లోపల థియేటర్ వాళ్ళు ఈస్ట్ గోదావరిలో మొదలైంది. ఇప్పుడు ఆ ఈస్ట్ గోదావరి మొదలైన ఆయన మొన్న ఒక దాంట్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఆ వ్యక్తి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు, ఏం జరుగుతుంది ఏంటి ఇండస్ట్రీ అని. ఆ వ్యక్తి ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని మొత్తము తెలంగాణకి కనెక్ట్ చేసేసాడు. ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరిలో ఆయన అధ్యక్షతన మీటింగ్ జరిగితే అది ఎక్కడికి తీసుకొచ్చారు. సో ఇది టోటల్ ఎపిసోడ్. దీనికి ముందుగా నేను అందుకే దుర్గేష్ గారికి ముందు థ్యాంక్ చెప్పింది ఏంటంటే 9 రోజుల్లో ఎక్కడెక్కడో వెళ్తుంది. ఎందుకంటే సినిమా వాళ్ళకి 2 ప్రభుత్వాలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఎఫ్డీసీ చైర్మన్గా పెట్టడానికి రీజనే అది. నేను చాలా బిజీగా ఉన్నంటే లేదు ప్రభుత్వానికి గవర్నమెంట్కి మధ్యలో నీలాంటి వాళ్ళు ఉంటే ఏ సమస్యలు ఉన్నా ఈజీగా కమ్యూనికేషన్ అవుతే సాల్వ్ అవుతుంది.